మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ జలతారు కలలు సంపుటి నుంచి గంటి భానుమతి గారు రచించిన ఆన్సంగ్ సింగర్. ఒక చక్కని కథను వినేద్దామండి. మీరు పాడితేనే నేను నాట్యం చేస్తాననే మా రుక్మిణికి పెళ్లి కుదిరింది. పెళ్లికి ఇంకా సమయం ఉంది. పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. వాట్సాప్లో ఇన్విటేషన్ పెడతాము. అయినా పెళ్లికి ముందు మీకు మరోసారి గుర్తు చేస్తాము. ఈ ఊరు మీకు కొత్త కాదు, కానీ స్టేషన్కి మా ఏకాంబరాన్ని పంపిస్తాను. నేను కూడా వస్తాను. దగ్గరుండి మిమ్మల్ని పెళ్లి మంటపానికి తీసుకువెళ్తాను. అన్నట్టు మరో విషయం, అదే రోజు సాయంత్రం రిసెప్షన్కి రుక్మిణి నాట్యం ఉంటుంది. మీరే నట్టువాంగం అని ఫోన్లో ధర్మ సంవర్ధని గారు అన్నారు. చాలా దూరం, మానేస్తే అని ఒక క్షణం అనిపించింది. కానీ రుక్మిణి అంటే నాకెంతో ఇష్టం. అందుకే సరే అనేశాను. ఆవిడ మాటలు విన్నాక నా మనసు కాస్త తేలికపడింది. ఎన్నాళ్లకి మళ్లీ ఓ నాట్యకారినికి సహకారం ఇచ్చే అవకాశం నాకు దొరికింది. పట్టుచీర, దానికి తగ్గ జాకెట్టు తీసి బ్రీఫ్ కేస్ సర్దుతూ ఉంటే భాస్కర్రావు వచ్చాడు. ఎక్కడికైనా వెళ్ళాలా? అవును, రుక్మిణి పెళ్ళట. నట్టువాంగం నేనే పాడాలట. ఆశ్చర్యంగా చూశాడు. అంత దూరం వెళ్తావా? క్యాసెట్ పెట్టుకోమని చెప్పకపోయావా? చెప్పాను, క్యాసెట్ పెట్టుకోమని అన్నాను. అంత దూరం రావడం కష్టమని కూడా అన్నాను. కానీ ఆవిడ వినిపించుకోలేదు. పట్టుబట్టింది. మా రుక్మిణి కూడా మిమ్మల్ని తీసుకురమ్మని, మీరే పాడాలని పట్టుబట్టింది. అక్కడికి నేను వద్దన్నాను. పాపం ఆవిడని కష్టపెట్టడం ఎందుకు, ఆవిడ క్యాసెట్ పెట్టుకోవచ్చు కదా అని రుక్మిణితో అన్నాను. కానీ తను వినిపించుకోలేదు. క్యాసెట్తో ఫీలింగ్ రాదమ్మా, మేడం గారిని రమ్మనమని పిలు అంది. స్టేజీ మీద పాడేవాళ్లుంటేనే నాకు నాట్యం చేయడానికి బాగుంటుందని అంది. మీరు పాడితే తను ఇన్స్పైర్ అవుతుందట. ఆ భావాలు ముఖంలో చూపించగలదట. అందుకే దాని పెళ్లికి మీరు రావాలని పట్టుబట్టింది. నిజమే, ఈ మాటలు రుక్మిణి నాతో ఎన్నోసార్లు అన్నది. రుక్మిణి మంచి నర్తకి. చాలా చిన్న వయసు నుంచే భరతనాట్యం నేర్చుకుంది. కరుణ, ప్రేమ, వాత్సల్యం, క్రోధం, భయం, బీభత్సం ఇలా ఎన్నో ఆ కళ్ళల్లో చూపించేది. నదులు, పర్వతాలు, అగ్ని, వరదలు, ప్రకృతిని కూడా తన అభినయంతో చూపించేది. అదే మాట నేనంటే, నాదేం లేదు మేడం, మీరు పాడుతూ ఉంటే నాకు ఆ భావాలు తెలియకుండానే వచ్చేస్తాయి. టీచర్, మా స్కూల్ ప్రోగ్రాంలో నా డాన్స్ ఉంది మేడం, మీరు రావాలి, పాడాలి. మీరు పాడినప్పుడు నా డాన్సు బాగా వస్తోంది. అమ్మ క్యాసెట్ పెడతానంది, కానీ నాకు మాత్రం మీరే పాడాలి. మా కాలేజీ ఫంక్షన్లో నా డాన్స్ ఉంది, మీరు తప్పక రావాలి. ఆ అమ్మాయికి నా గాత్రం ఇష్టం. ఇలా తన ప్రతి ఫంక్షన్లో నా సహకారం ఉండాల్సిందే. మీ గాత్రం నా నాట్యానికి ఆత్మ. ఆత్మ లేకుండా నేనెలా ఉంటాను చెప్పండి అని అనేది. రిహార్సల్స్కి ఆటో పంపుతాను, ఇంత దూరం రావడం కష్టం అనకండి అని దూరాన్ని బట్టి వాహనాన్ని రుక్మిణి తల్లి పంపేది. పట్టుబట్టి నా సహకారంతో కరువులు, ఆకలి చావులు, వరకట్న దురాచారాల మీద తను 2 రూపకాలు చేసింది. సి నారాయణ రెడ్డి గారి గంగావతారణం కూడా చేయాలనేది. కానీ కుదరలేదు. మేడం, ఎలాగైనా కోణార్క్ ఫెస్టివల్లో చేయాలి. నా కోరిక అదే, నెరవేరుతుందా అని అడిగేది. నువ్వింకా చిన్నదానివే, దానికి టైం వచ్చినప్పుడు కోణార్క్ వెళ్ళొచ్చు. ఏమో, ఎవరికి తెలుసు, ఆ రోజు కూడా వస్తుందేమో అన్నాను. రుక్మిణి తండ్రికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో, వెళ్ళిపోవడంతో నాకు అవకాశాలు తగ్గాయి. కొన్ని నేనే వద్దనుకున్నాను. డాన్సర్ కన్నా వాళ్ళ తల్లులు కఠినంగా వ్యవహరించేవాళ్లు. మాటలో సొంపు తక్కువ, ఏదో మెహర్బానీ చేస్తున్నట్లుగా ప్రవర్తించటం. రిహార్సల్స్కి ఏమాత్రం ఆలస్యమైనా అవమానించటం. అవసరం నాది, వాళ్ళిచ్చే డబ్బు కోసం అన్నింటినీ సహించాను. అలాంటి రుక్మిణికి పెళ్లి. ఆ కుటుంబం మొత్తం ఎంతో ఆత్మీయంగా పిలిచారు. ఆ పిలుపుకి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నో రోజులు, ఎన్నో ఏళ్ల తర్వాత ఓ ప్రోగ్రాంకి అవకాశం దొరికింది. నా ప్రోగ్రాంలు ఇచ్చే రోజులని గుర్తు చేసుకున్నాను. కొంతమంది నన్నే అడిగేవారు. అందులో సరితగారు కూడా ఉన్నారు. సరితగారి చాయిస్ ఎప్పుడూ నేనే, ఎప్పుడు నన్నే పాడమంటారు. అందుకే ఆమె ప్రతి ప్రోగ్రాంకి నన్ను తీసుకువెళతారు.
కానీ ప్రతి ప్రోగ్రాం అయ్యాక సన్మానం, దండలు, పూల గుత్తులు అన్నీ కూడా నాట్యం చేసిన సరితకి పొగడ్తలు, బిరుదులు. ఆ పొగడ్తలకి సగం కారణం నేనే కదా! నా పాట లేకపోతే ఆమె నాట్యానికి అంత రక్తి ఎలా వచ్చేది? ఆ తర్వాత రిపోర్టర్లు వచ్చి ఫోటోలు తీసుకునేవారు. ఆ మర్నాడు అన్ని పేపర్లలో సరిత గురించి రాసేవారు. మా గురించి ఒక్క మాట కూడా లేదు. ఏ రిపోర్టర్ కూడా రండి అని మా ఇంటర్వ్యూలు తీసుకునేవారు కాదు. ఫోటోకు రండి అని ఎవరూ అనేవారు కాదు. పాట లేకుండా డాన్స్ ఏంటి? ఎలా ఉంటుంది? ఆత్మ లేనట్లుగా ఉండదా? నిజానికి ఎంతమంది మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు? ప్రోగ్రాంలు ఇచ్చినప్పుడే సరిగా చూడరు. ప్రోగ్రాంలు లేనప్పుడు ఇంకా ఏం గుర్తుంటారు? అలాంటిది ఇన్నేళ్ల తర్వాత గుర్తుపెట్టుకొని పిలిచారు. మమ్మల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది? మా ట్రూపులో ఉన్న వాళ్ళకే మేము గుర్తుండం. వెంటనే బృంద సంతానం గుర్తొచ్చింది. నట్టువాంగం పాడే బృందం ఎన్నోసార్లు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళకి పాడింది. కానీ ఆమె ఎప్పుడు అసంతృప్తిగా ఉండేది. ప్రతిసారి ప్రోగ్రాం అయిపోయిన వెంటనే స్టేజీ మీదకి అందరినీ పిలుస్తారు. వెంటనే నాట్యం చేసిన కళాకారునికి దండలు మెడ వంగిపోయేలా వేస్తారు. స్టేజీకి ఓ మూల నుంచున్న మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారు ఆరుండరు. ఆమెకేమో ఓ పెద్ద పూలగుత్తి, నాకేమో ఆకు, ఓ దండ, ఓ మెమంటో, ఇదే నా గుర్తింపు అని వాపోయేది. ప్రెస్ వాళ్ళు కూడా ఆమె చుట్టూ మూగి ఇదివరకు వేసిన ప్రశ్నల్నే మళ్ళీ మళ్ళీ అడగడం చాలా బాధనిపించేది. ఓ శాస్త్రీయ నాట్యకారిణి వెంట వెళ్తే నాకు ఇచ్చేది ఇదే. ఆమెకి అవార్డులు, టైటిల్సు, రివార్డులు ఆమె మీద కుమ్మరించేవారు. మా టాలెంటు ఎవరూ చూడరు, గుర్తించరు. నిజమే, బృందం ఎంతో మందికి పాడింది. గొంతులో అన్ని పలికించేది. భక్తి, శృంగారం, వాత్సల్యం, కరుణ, నవరసాలు ఒలికించకుండా పాడేది. పాట ఎలా అవుతుంది? మనం ఎమోషన్ చూపించకపోతే నాట్యం చేసేవాళ్ళు చేయబోయే నాట్యానికి న్యాయం చేయలేరు. పాడేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు సగాలు. ఓ నాణానికి రెండు వైపులా ఉండేవాళ్ళు. ఆ రెండు కలిస్తేనే కదా రక్తి కట్టేది అని అనేది. అలాంటి బృంద చనిపోతే ఎవరూ చూడడానికి రాలేదు. ఒక సంతాప సభ కూడా పెట్టలేదు. ఇదే మాట ఒకసారి భాస్కర్రావుతో అన్నాను. అంతే, నీ ఇష్టం ఉంటే పాడు. నువ్వు పాడనంటే ఎంతో మంది పాడటానికి రెడీగా ఉంటారు. లేదంటే క్యాసెట్లున్నాయి. చూడు కళ్యాణి, ప్రపంచం అలా ఉంది. మీరందరూ ఆన్సంగ్ సింగర్స్. ఎప్పుడో ఒకప్పుడు సూర్యుడి వెలుగు మీ మీద కూడా పడచ్చు. రుక్మిణి లాంటి వాళ్ళు ఉంటారు, పిలుస్తూ ఉంటారు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.